టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే ఈరోజు పండుగ స్పెషల్ కదా, అదే క్రిస్మస్ సెలబ్రేషన్ హడావిడిలో చాలా లేట్గా పెట్టేశాను. చాలా లేట్ అయిపోయిందండి. అయితే క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. అయితే మాది సంవత్సరానికి ఒకసారి కదా, నేను ఇలాగా ఉదయాన్నే 4 o'clock లేచి ఇలాగా వంటలు ఆల్మోస్ట్ చేసేసాను. ఇంకొకటి ఫ్రెండ్స్, నేను ఉదయాన్నే లేచి ఇవన్నీ చేసేసుకొని చర్చికి వెళ్తాము. ఈ హడావిల్లో ఏది క్లియర్గా పెట్టలేదు. అయితే మా పండుగ నేను ఎలా జరుపుకున్నానో మీకు తెలియాలని నేను చూపిస్తున్నాను. అయితే శనగపప్పు పాయసం చేశాను, బగారా రైస్ 2 kgs చేశాను, 1 kg శనగపప్పు పాయసం చేశాను, అలాగే మటన్ 1 kg, చికెన్ 1 kg, కబాబ్ 1 kg, పెరుగు పచ్చడి అండి. ఇలాగా ఎందుకంటే నేను క్యారీస్ వేరే వాళ్ళకి ఇచ్చే ఉంటాయి. నా పండుగ వచ్చిందంటే ఆల్మోస్ట్ 5 ఇళ్ళకి నేను హౌస్కి పంపించేస్తాను క్యారీస్. ఎందుకంటే వారి ఫెస్టివల్ అప్పుడు నాకు అలాగే పెడతారండి. నేను ఇలాగా కబాబ్ అయితే చేసేసాను. వాళ్ళకు క్యారీ కట్టించిన తర్వాతే మేము చర్చికి వెళ్ళిన తర్వాతే మేము టేస్ట్ చేస్తాము. ఎందుకంటే మొదటగా వాళ్ళకి అయిపోవాలనే ఇలాగా కేజీ మటన్ చేశానండి, 3 kgs బగారా రైస్, అలాగే 1 kg చికెన్ చేశాను. ఇలాగా ఎందుకంటే మటన్ తినని వాళ్ళు చికెన్ తింటారు కదా, అందుకని నేను ఇలాగ 2 కర్రీస్ చేశానండి. అలాగే 1 kg బేళ్ళ పాయసం అండి, అలాగే శనగపప్పు పాయసము చాలా బాగుంటుంది. నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను రాబోతున్న వీడియోలో. అలాగే పెరుగు పచ్చడి విత్ కబాబ్ చేసుకున్నాను. ఇలా నా వంటలన్నీ నా పండుగ అంతా ఇలా జరిగిపోయిందండి. అయితే చాలా లేటుగా పోస్ట్ పెట్టుకుంటున్నందుకు ఏమనుకోకండి. మీకు ఇవన్నీ నచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్లో పెట్టినటివి కబాబ్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, బగారా రైస్ అన్నీ చేసినవే. ఒక శనగపప్పు పాయసం ఒకటి నేను పెట్టలేదు మీకోసం. మరి నేను ఎలా చేసుకున్నాను, నా స్టైల్లో రాయలసీమ స్పెషల్ ఎలా చేసుకోవాలో, పాలు లేకుండా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.